ఓం 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 గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకి. నమస్కారం మాస్టర్ అన్న. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్. మాస్టర్ సివి. నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ్. ఈ చాప్టర్ ఫస్ట్ ఎయిడ్ ఇన్ ప్రాక్టీస్. అంటే మనకు తెలిసిన డ్రగ్సే, కానీ ఆవిడ విశదీకరించింది చాలా బాగా చెప్పారు. As the years roll on and with greater experience, I am more convinced than ever of the importance of the prevention of disease, particularly in accidents and in injuries. అంటే సంవత్సరాలు గడిచిన కొద్దీ మంచిగా ఇవిడ ఎక్స్పీరియన్స్ చేశారట. ఏమని అంటే జబ్బు రాకుండా ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యాక్సిడెంట్స్ లో కానీ ఇంజరీస్ లో కానీ అనేది. The period of incapacity can be shortened, and unnecessary suffering can be avoided by the proper knowledge and application of the homeopathic remedies, not forgetting the well-tried aseptic herbal lotions, tinctures and ointments. అంటే of the period of incapacity అంటే అంటే ఇప్పుడు ఏదైనా ఇంజరీ అయిన యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ బెడ్ అవ్వాల్సి రావడం, రెస్ట్ తీసుకోవాల్సి రావడం, ఈ టైంని తగ్గించవచ్చు అనమాట. ఇంకా అనవసరమైనటువంటి సఫరింగ్ ని కూడా తగ్గించవచ్చు, అవాయిడ్ చేయొచ్చు. హోమియోపతిక్ మెడిసిన్స్ మీద గనక ప్రాపర్ గా నాలెడ్జ్ ఉండి వాటిని అప్లై చేస్తే ఈ ఇవన్నిటినీ కూడా మర్చిపోవచ్చు అనమాట. ఈ లోషన్స్, టించర్స్, ఆయింట్మెంట్స్, ఇవన్నీ అలోపతి వే ఆఫ్ ప్రిస్క్రిప్షన్. ఇవి సమ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ విల్ నాట్ కమ్ ఎమిస్ హియర్. అంటే అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ వేయొచ్చు, కానీ ఈ సెప్టిక్ అవ్వకుండా ఉండే లోషన్స్, టించర్స్ ఇవి ఉంటాయి కదా, అవి వాడచ్చు అని చెప్తున్నారు. సమ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ విల్ నాట్ కమ్ ఎమిస్ హియర్ అంటే ఆవిడ కొంచెం ఆవిడ ట్రీట్ చేసిన కేసెస్ ఉంటాయి కదా, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, అవి ఇక్కడ ఉపయోగపడతాయి మనం చెప్పుకుంటే అంటున్నారు. డు నాట్ ఫర్గెట్ దట్ ఫర్ మెనీ ఇయర్స్ ఆల్దో I used homeopathic medicines internally as well as externally in my private practice in my capacity of medical officer at a public health institution. I felt that the nursing staff would be too biased to carry out my instructions if I strayed from the orthodox paths. ఈవిడ లోపలికి కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ ఈ ప్రైవేట్ ప్రాక్టీస్లో ఓన్ క్లినిక్లో ఇవి హోమియోపతిక్ మెడిసిన్స్ ని యూజ్ చేశారంట. ఇన్ మై కెపాసిటీ ఆఫ్ మెడికల్ ఆఫీసర్. ఇంకా ఆవిడ యూజ్ చేయగలిగినంత వరకు ఈ పిహెచ్సిస్ లో కూడా యూజ్ చేశారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్. ఐ ఫెల్ట్ దట్ ద నర్సింగ్ అంటే అక్కడ ఈ పిహెచ్సిలో చేసినప్పుడు ఏమైతుందంటే అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు ఈవిడ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదట. అంటే ఎక్కువగా వాళ్ళు ఆ అలోపతి ప్రిస్క్రిప్షన్ దానికి సంబంధించిన వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఈవిడ చెప్పినా ఈవిడ మాట వినేవాళ్ళు కాదు, ఈవిడ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యేవాళ్ళు కాదు. ఐ హ్యాడ్ లెర్న్డ్ ఎర్లీ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్ దట్
Sisters and nurses only carry out the directions of the visiting doctors, which coincided with their own ideas. ఈవిడని వాళ్ళని చూసి ఈవిడ నేర్చుకున్నది ఏంటంటే ఈ ప్రొఫెషనల్ లైఫ్లో ఆవిడ అంటే ఈ జాబ్ చేసినప్పుడు ఆ ఆ హాస్పిటల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైలీ విజిటింగ్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ డైరెక్షన్స్నే ఫాలో అవ్వడం, అది ఎప్పటి వరకు వాళ్ళ ఐడియాస్తో కోయిన్సైడ్ అయినంత వరకే. ఎప్పుడు ఇంకా సర్జన్ కానీ ఫిజిషియన్ కనుక పర్సనల్గా చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తప్ప డాక్టర్స్ అండ్ అన్లెస్ ఏ సర్జన్ ఆర్ ఏ ఫిజిషియన్ పర్సనల్లీ సా టు ఇట్, అప్పుడు కూడా హాఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ వుడ్ నాట్ బి క్యారీడ్ అవుట్. అప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు అవే దాని మీదే వీళ్ళు పనిచేసేవాళ్ళు, కానీ ఆ సర్జన్స్ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కూడా పూర్తిగా వీళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు కాదు, సగమే అయ్యేవాళ్ళు అని చెప్తున్నారు. దెన్ దిస్ లాస్ట్ వార్ కేమ్ అలాంగ్ అండ్ విత్ ఇట్ ఏ చేంజ్ ఆఫ్ స్టాఫ్. ఏమైంది, ఈ యుద్ధం ఏదో జరిగిందిట, యుద్ధం వచ్చి స్టాఫ్ని మార్చారట. ఎట్ ఫస్ట్ మై వర్క్ ఎట్ ద డిస్పెన్సరీ వాజ్ షాటర్డ్, వైప్డ్ అవుట్ బై ది స్ట్రోక్ ఆఫ్ ఏ పెన్. అంటే ఈవిడికి ట్రాన్స్ఫర్ అయిందిట. ఈవిడ ద యంగ్స్టర్స్ ఆల్మోస్ట్ ఓవర్ నైట్ were removed into so-called safe areas, safe on paper, thus breaking up the sanctity of the home and destroying all family ties by scattering the various members of a family from the crowded cities over the unwilling and reluctant countryside. రాత్రికి రాత్రి స్టాఫ్ని మార్చేశారు. ఎలా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే భర్త ఒక చోట, భార్య ఒక చోట, అలా స్కాటర్ అయిపోయేలాగా రకరకాలుగా అందరూ సిటీస్లో ఎక్కువ మంది ఉండకుండా, ఇష్టం ఉన్నా లేకపోయినా కంట్రీ సైడ్ అంటే సురక్షిత ప్రాంతాలు అని చెప్పినట్టుగా చెప్పి అక్కడికి తరలించారంట, పల్లెటూరులో అలాంటి వాటికి అనమాట. అంటే అక్కడ ఏమైంది, ఏ మినిమం doctors, lawyers, and other professional men found themselves without work at one go. అంటే ఒకేసారి ఇంకా మొత్తం పని చేయకుండా, పని లేకుండా పోయింది వీళ్ళకి, డాక్టర్స్, లాయర్స్, ఇంకా ప్రొఫెషనల్ వాళ్ళకి. A minimum of sane parents prefer to keep their children with them, defying the instructions of autocratic officialdom, preferring the threats of hypothetical bombs to separation from their loved ones. In due course, the air raids materialized. Only the German airmen did not have the politeness to inquire at Whitehall first, which were reception areas or safe areas in their opinion, and which were danger zones. అంటే కొంతమంది తెలివిగల వాళ్ళు, అంటే పేరెంట్స్ కొంతమంది ఏం చేశారు, ఈ అధికారులు ఆదేశాలను ధిక్కరించేసి నిజానికి అంటే బాంబు దాడులు అవి జరిగే అవకాశం లేనప్పటికీ కూడా ఆ బెదిరింపులు నిజమని నమ్మి తనకు ఇష్టమైన వాళ్ళ నుంచి విడిపోవడం అది చేశారు. అంటే అలాగనమాట. అయితే ఇవి ఆ టైంలో విమాన దాడులు అనేవి కొన్ని సంభవించాయట. యాక్చువల్గా వీళ్ళు ఏవైతే ఎయిర్ మ్యాన్ సేఫ్ జోన్స్ అనుకున్నారో అవి యాక్చువల్గా డేంజర్ జోన్స్గా మారాయి. బట్ స్కాటర్డ్ దేర్ డేంజరస్ మిసైల్స్ వేరెవర్ దే చూజ్ ఆన్ లోన్లీ కంట్రీ యాజ్ వెల్ యాజ్ ఆన్ క్లోజ్లీ పాపులేటెడ్ సిటీస్. అంటే మామూలుగా అయితే వాళ్ళు ఆ మిసైల్స్ అనేవి అన్నిటినీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ వేశారు అంటే కంట్రీలో తక్కువ మంది పాపులేషన్ ఉన్న వాళ్ళు, ఎక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్, ఇలా అన్ని చోట్ల వేశారు. ఆఫ్టర్ ఏ ఫ్యూ మంత్స్ ఆఫ్ interregnum of closure of the schools, the education authorities were forced to reopen some of them as well as some of the health clinics for the sake of the children left behind who were running wild in the streets. కొన్ని నెలల తర్వాత కొంచెం అంటే కొంత గ్యాప్, అంటే కొంత విరామం ఇచ్చిన తర్వాత స్కూల్స్ మూసేశారు కదా ఈ వార్ సందర్భంగా, ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ అది పాడైపోతుందని ఇంకా వాళ్ళు మరీ ఏమంటారు
రోడ్ల మీద పడి తిరుగుతున్నారు అని వాళ్ళు పాడైపోతున్నారని కొన్ని స్కూల్స్ ను ఓపెన్ చేయమని చెప్పారు. విద్యా సంస్థలు అలా చెప్పినాయి అనమాట. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఆఫ్ ద హెల్త్ క్లినిక్స్ ని కూడా ఓపెన్ చేయమని చెప్పారు. The staff at the clinic now consisted of one trained nurse and the caretaker. ఆ క్లినిక్ లో స్టాఫ్ ఇద్దరే ఉండేవాళ్ళు వేశారు. బోత్ వర్ ఎక్సీడింగ్లీ వాల్యుబుల్. The sister proved herself a tower of strength, willing and only too anxious to carry out to the letter the orders given. For almost the first time, I found willing cooperation. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు వీటితో కోఆపరేట్ చేస్తూ ఉండేవాళ్ళు. We scraped the antiseptics. అంటే ఈ యాంటీసెప్టిక్స్ ని పక్కన పెట్టేశారు వీళ్ళు ఇప్పుడు. Decided for a time to use nothing but herbal tinctures, lotions and ointments and to give homeopathic remedies a thorough trial. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ అలోపతి మెడిసిన్స్ వాటి బదులు హెర్బల్ టించర్స్, లోషన్స్, ఆయింట్మెంట్స్ యూజ్ చేసే టైం వచ్చింది. ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా ట్రయల్స్ లాగా వేద్దాము, పూర్తిగా హోమియోపతి మీదే ట్రీట్మెంట్ ఇద్దామని అనుకున్నారు. ఇఫ్ ది హెర్బల్ లోషన్స్ డిడ్ నాట్ వర్క్ బెటర్ దాన్ ది ఆర్థడాక్స్ మెథడ్స్ వీ కుడ్ ఆల్వేస్. ఒక్క నిమిషం అండి, కరెంట్ పోయింది, ఛార్జింగ్ ఆపేస్తా. If the herbal lotions did not work better than the orthodox methods, we could always go back to the old ways. ఒకవేళ ఇవి సరిగా పనిచేయకపోతే అప్పుడే అలోపతి వైద్యానికి వెళ్ళిపోదాం అన్నట్టుగా డిసైడ్ అయ్యారు. బట్ వీ నెవర్ హ్యాడ్ టు. కానీ ఎప్పుడు కూడా ఆ పరిస్థితి రాలేదు. ఇన్ 4.5 years we have proved to our satisfaction that homeopathic methods work more rapidly, are cleaner, less painful, and in short, more satisfactory than the recognized orthodox. 4.5 years వర్క్ చేశారు. అప్పుడు హోమియోపతిక్ మెథడ్ ద్వారా చాలా ఫాస్ట్గా, నీట్గా, తక్కువ పెయిన్తో, తక్కువ టైంలో ఎక్కువ రిలీఫ్, అంటే అలోపతి వైద్యం చేసిన దానికంటే ఎక్కువ సాటిస్ఫాక్టరీగా ట్రీట్ చేయగలిగారట. ఐ హ్యావ్ ప్రూవ్డ్ బై ఏ వాస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ దట్ దిస్ ఈజ్ సో. చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ని ఇలా ట్రీట్ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ విచ్ యూజ్ టు టేక్ weeks to get well under orthodox antiseptic treatment recovered in just as many days as weeks previously. అంటే కొన్ని వారాల పాటు అలోపతి వైద్యం చేస్తే తగ్గేటువంటి కేసెస్, రకరకాల కేసెస్ కొన్ని రోజుల్లో ఎన్ని రోజులు తగ్గిపోయి, అంతకుముందు వారాలు పట్టే రోజుల్లో తగ్గిపోయి వెళ్ళిపోయారు. ది స్టాఫ్ ఇంక్రీజ్డ్ న్యాచురల్లీ వెన్ మోర్ చిల్డ్రన్ రిటర్న్ టు దేర్ ఓల్డ్ హాంట్స్. అంటే పిల్లలు స్టాఫ్ పెరిగారట, పిల్లలు ఇక్కడ ఎక్కువ మంది వెనక్కి వచ్చేసేటప్పటికి. ద వర్క్ హ్యాస్ గ్రోన్, వర్క్ కూడా పెరిగింది. ది సక్సెస్ ఆఫ్ ద హోమియోపతిక్ రెమెడీస్ హ్యాస్ కన్వర్టెడ్ ఏ నెంబర్ ఆఫ్ నర్సెస్ ట్రైన్డ్ ఇన్ ఆర్థోడాక్స్ హాస్పిటల్. ఇప్పటిదాకా వాళ్ళు హోమియోపతిక్ మెడిసిన్స్ వేస్తూ వచ్చారు కదా, కొత్త స్టాఫ్ అంతా వచ్చేటప్పటికి ఈ మళ్ళీ ఆర్థోడాక్స్ హాస్పిటల్స్ ట్రైన్ అయిన వాళ్ళు మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయారు. ద చిల్డ్రన్ ఆన్ ద హోల్ మస్ట్ లైక్ అవర్ వేస్. They come regularly and are most disappointed if they do not get their little sweet pills, and they bring whole gangs of their friends and playmates for treatment. The experiment has been successful as I thought it would be. అంటే వీరి పిల్లలందరూ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళు వచ్చే రెగ్యులర్గా హోమియోపతి మందు తీసుకునే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యాట. ఇఫ్ దే డు నాట్ గెట్ దేర్ లిటిల్ అవి స్వీట్ పిల్స్, హోమియోపతిక్ పిల్స్ వేయకుండా మళ్ళీ వెనక్కి ట్రీట్మెంట్ వెళ్ళేటప్పటికి. ద ఎక్స్పెరిమెంట్ మళ్ళీ కథ ఈవిడ చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది అనే నిర్ణయానికి వచ్చారు. ఆర్నికా ఇన్ పొటెన్సీ ఈజ్ ఆల్వేస్ గివెన్ యాజ్ సూన్ యాజ్ ఏ చైల్డ్ కమ్స్ ఇన్ సఫరింగ్ ఫ్రమ్ ది effects of an injury,
fall, knock, cut, etc. Even concussion, sprains, strains, bruising, and so on, whether the case is slight or severe. ఆర్నికా పొటెన్సీలో కనుక వేస్తే పిల్లవాడికి సఫరింగ్ వెంటనే తగ్గిపోవడం, అంటే ఏదైనా ఇంజరీ అయితే దాని ఎఫెక్ట్స్ కానీ, పడిపోయిన దాని ఎఫెక్ట్స్ కానీ, ఏదైనా కొట్టుకుంటే, ఏదైనా కట్ అయితే కముకు దెబ్బలు, స్ప్రెయిన్లు అంటే బెనుకులు, స్ట్రెయిన్ అయిన మజిల్ స్ట్రెయిన్, బ్రూయిషింగ్ పెయిన్స్ కానీ, ఇలా ఏమున్నప్పటికీ కూడా కొంచెం నొప్పి దగ్గర నుంచి సివియర్ పెయిన్ దాకా కూడా ఈ ఆర్నికా పొటెన్సీలో వేస్తే తగ్గిపోయింది. They all get their dose of arnica, which may have to be repeated half an hourly in a severe case, or only one dose is given in 24 hours for a slight injury. కొంచెం దెబ్బ తగిలితేనేమో ఒక డోస్ వేస్తే 24 అవర్స్ తగ్గిపోయేది. ఆ 24 అవర్స్కి ఒక డోస్ చొప్పున ఓన్లీ 1 డోస్ ఇచ్చి సరిపోయేది. అదే కనుక సివియర్ కేస్ అయితే కనుక హాఫ్ అన్ అవర్లీ రిపీట్ చేయాల్సి వచ్చేది. It always works astoundingly quickly in reducing the swellings, relieving the pain, and shortening the period of shock and unconsciousness. అంటే ఆశ్చర్యకరంగా వాపుని తగ్గించేసేది ఫాస్ట్గా, పెయిన్ రిలీవ్ అయిపోయేది, దెబ్బ తగలిన దాని వల్ల వచ్చిన షాక్, అన్కాన్షియస్ దాని తాలూకు ఎఫెక్ట్స్ మొత్తం తగ్గిపోయేది. Arnica mother tincture 1 in 25, that is at the rate of 1 drop in 25 drops of water, is applied as an external dressing provided there is no break in the skin, no abrasion, otherwise the arnica will be absorbed and there is a danger of arnica poisoning which resembles erysipelas. Arnica mother tincture అంటే 25 పాలలో ఒక డ్రాప్స్లో ఒక డ్రాపు మందు అనమాట, అలాగ వేసి ఎక్స్టర్నల్గా డ్రెస్సింగ్ చేసేవాళ్ళట. అంటే ఆ స్కిన్కి చెక్కులు వేసిపోయి గాయం అలా అవ్వకుండా, గీరుకుంటాం అలా లేకుండా ఉన్నంత వరకు. ఎందుకు అంటే అలా గీరుకున్న వాటిల్లో వేస్తే ఆర్నికా పాయిజనింగ్ అయిపోయి ఎరిసిపెలస్ లాగా వచ్చేస్తుందని. Therefore, in the cases where the skin is broken, calendula in the same strength as the arnica is used as a routine measure, and wonderfully quickly it acts more rapidly than the hottest fomentation used to. అదే కనుక ఏదైనా స్కిన్ బ్రేక్ అయింది అనుకోండి, అంటే గాయం అయింది అనుకోండి, అప్పుడు దాని మీద క్యాలెండర్లా మదర్ టించర్ ఇలాగే సేమ్ అనమాట, అంటే 1 drop in 25 drops ఆఫ్ వాటర్లో అలా వేసి దాని మీద రాస్తే చాలా వండర్ఫుల్గా, చాలా ఫాస్ట్గా తగ్గిపోయేది. ఇది వేడి కాపడం కంటే కూడా ఫాస్ట్గా. It prevents sepsis. Why it does it, I do not know it. అంటే ఇది క్యాలెండలా అనేది సెప్టిక్ కండిషన్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. అసలు అది ఎలా చేస్తుందో నాకు అర్థం కాలేదు అన్నట్టు చెప్తారంటే అంత బాగా పనిచేస్తుంది అని. The fact remains it does, unless the interfering parent possessed of a little knowledge of the first aid chooses to remove the dressing applied at the clinic and uses his own favorite antiseptic. నిజానికి ఏంటంటే అందరికీ కూడా ఈ క్యాలెండర్లో అలా డ్రెస్సింగ్ చేస్తే తగ్గిపోయేది. ఇంకా పేరెంట్స్ కనుక దీన్ని నమ్మకుండా చిచ్చి అనేసి హాస్పిటల్లో డ్రెస్సింగ్ చేసిన తర్వాత కూడా ఇంటికి తీసుకెళ్ళి అది తీసేసి ఆ డ్రెస్సింగ్ వీళ్ళు ఈ అలోపతిక్ ఆయింట్మెంట్స్ అవి ఇవి వేసి యూజ్ చేయడం చేస్తే ఏమన్నా కేసు సెప్టిక్ కండిషన్లోకి వెళ్ళొచ్చేమో, కానీ ఇవి ఓన్లీ క్యాలెండర్లో ఇది అప్లై చేసినప్పుడు 100% తగ్గేది. దెన్ వీ వుడ్ ఫైండ్ దట్ the wound started to fester. అలా చేసినప్పుడు ఏమయ్యేది, వాళ్ళు అలా చేస్తే ఆ చీమ్ పట్టేస్తూ ఉండేది. వీళ్ళ దగ్గర మాత్రం అసలు చీమ్ పట్టేది అనేది మొదలై ఉండేది కాదు. I had to make myself very unpleasant to some of this tribe of know-alls in order to stop their game of interfering with our treatment. అంటే వీడికి అనిపించేది చాలా బాధగా, అంటే అన్ని మాకు తెలుసు అన్నట్టుగా వీళ్ళు చేసేస్తూ ఉండి వాళ్ళ ట్రీట్మెంట్కి అడ్డం పడుతూ ఉన్న వాళ్ళని ఆపాలన్నట్టుగా అనిపించేది, అంటే అన్ప్లెజెంట్గా అనిపించేది అలా చేస్తుంటే వీళ్ళు పేరెంట్స్. లెట్ మీ రిపీట్ ఇట్, నో అయోడిన్, నో లైజాల్ ఆర్ సిమిలర్ యాంటీసెప్టిక్, నో బొరాసిక్ ఫోమెంటేషన్,
వర్ యూజ్డ్ ఎనీ మోర్ ఎట్ ద క్లినిక్. అంటే ఇవేమి కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు ఈ క్యాలెండర్ రాసిస్తే. అండ్ అఫ్ కోర్స్ నో యాంటీ టెటనస్ ఇంజెక్షన్స్ వర్ గివెన్. యాంటీ టెటనస్ టీడీ చేస్తారు కదా ఇంజెక్షన్, అది కూడా అవసరం ఉండేది కాదు. ఓన్లీ ప్లెయిన్ యూజువల్లీ అన్బాయిల్డ్ వాటర్ అండ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎదర్ ఆర్నికా హైపరికమ్ ఆర్ క్యాలెండులా టింక్చర్ వర్ యూజ్డ్. ఏమి ఇలాంటివి ఏమి ఇంజెక్షన్స్ టీటీ ఇంజెక్షన్స్ అవి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండకుండా ఆర్నికా కానీ హైపరికమ్ కానీ క్యాలెండులా కానీ వాటర్లో ఫ్యూ డ్రాప్స్ వేసి అప్లై చేసేవారు. ఇఫ్ ద వూండ్ ఆర్ సోర్ వాజ్ ఆల్రెడీ సెప్టిక్, హైపరికమ్ టించర్ ఇన్ ద సేమ్ స్ట్రెంత్ వాజ్ ఆర్డర్. ఒకవేళ ఆ వూండ్ సెప్టిక్ కండిషన్ లో ఉందనుకోండి, హైపరికమ్ మదర్ టీచర్ ఇచ్చేవాళ్ళ. The district we worked in was heavily bombed. There was much rubble, much debris lying about. Dirty bricks and stones and dust were scattered everywhere. Hence, an excellent breeding ground for septic germs and tetanus, one would think. ఆలోచిస్తే ఏంటంటే ఒక జిల్లాలో ఎక్కువ బాంబులు వేసేట బాగా. దానివల్ల ఏంటి, ఆ శిథిలాల కింద కొంతమంది పాపం పడిపోతారు కదా విరుక్కుపోయి. ఇంకా ఆ డెబ్రిస్ లయింగ్ అబౌట్ అంటే ఆ వేస్ట్ అవన్నీ పడిపోయినప్పుడు ఏమవుతుంది, దెబ్బ తగిలిన తర్వాత గాయం అవుతుంది కదా, దాని మీద ఇవన్నీ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయేవి. ఈ బ్రిక్స్ స్టోన్స్ కి సంబంధించిన డస్ట్ ఇదంతా కూడా. అంటే ఇలాగా దెబ్బ మీద ఇలాంటివన్నీ పడితే ఏమవుతుంది, ఇలాంటివి చేరితే ఈజీగా టెటనస్ వచ్చే అవకాశం ఉంటుంది, సెప్టిక్ అయ్యే కండిషన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. And yet no tetanus, no sepsis followed our revolutionary method, which is absolutely opposed to the modern strict antiseptic treatment. వీళ్ళు ఇప్పుడు చెప్పేటువంటి హైపరికమ్ ఇలాంటివి వేయడం ద్వారా అసలు టెటనస్ అనేది లేదు, సెప్టిక్ కండిషన్ కూడా రాలేదు. These wide open spaces full of mounds of bricks, stones, twisted iron, full of gaping bomb holes were exciting playgrounds for our young hopefuls who imitated their fathers and elder brothers by fighting mock battles. ఈ పిల్లలు ఏం చేసేవాళ్ళు, అంతా ఓపెన్ ఏరియాలో అంతా ఇవి ఉండేవి, అవి బ్రిక్స్ అవి ఇవి ఉంటే వీళ్ళు మాక్ అంటే ఊడిని ఉత్తుత్తి యుద్ధం లాగా వీళ్ళు అవి విసురుకుంటూ ఉండేవాళ్ళు. ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ గన్స్ దే యూజ్డ్ బ్రిక్స్ అండ్ స్టోన్స్. అంటే గన్స్ తో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఫైట్ చేస్తుంటే యుద్ధంలో వీళ్ళు ఉట్టిగానే రాళ్ళు ఇటుకలతో వీళ్ళు సరదాగా మాక్ బ్యాటిల్స్ చేసేవాళ్ళు. ఇంజరీస్ ఆఫ్ అండ్ సీరియస్ వన్స్ ఆర్ ద రిజల్ట్. దానివల్ల ఏమవుతుంది, దెబ్బలు తగ్గుతూ ఉంటాయి, కొన్నికాలు సీరియస్ అవుతుంది. అండ్ యట్ నో సెప్సిస్ ఫాలోవర్డ్ ఇఫ్ దే కేమ్ టు అస్ ఎట్ వన్స్. అయినా వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చిన తర్వాత సెప్టిక్ అనేది అవ్వలేదట. ఈవెన్ ఇన్ఫెక్టెడ్ వూండ్స్ హీల్డ్ క్విక్లీ అండర్ హైపరికమ్ లోకల్లీ కంబైన్డ్ విత్ హైపరికమ్ ఇంపార్టెన్స్. ఒక ఇన్ఫెక్ట్ అయ్యి సెప్టిక్ కండిషన్ లో ఉండి దెబ్బలు తగిలించుకుని వచ్చినప్పటికీ కూడా హైపరికమ్ పైన అప్లై చేసి హైపరికమ్ పొటెన్సీలో నోట్లోకి వేస్తే మొత్తం సెప్టిక్ కండిషన్ కూడా తగ్గిపోయేది. ఈవెన్ ఇంజరీస్ ఆఫ్ ఆర్ నియర్ ది ఐస్, contusions, etc. healed rapidly in a few days with arnica internally and calendula externally, although the eyes might be completely closed and the conjunctiva bloodshot at first. అంటే ఈ దెబ్బలు కంటికి దెబ్బలు తగిలి అక్కడ కంపు దెబ్బల్లాగా తగిలి కూడా ఫాస్ట్ గా కొన్ని రోజుల్లో ఆర్నికా ఇంటర్నల్ గా క్యాలెండులా ఎక్స్టర్నల్ గా యూజ్ చేసినప్పుడు తగ్గిపోయేదిట. కంజంక్టివాకి బ్లడ్ షాట్ అది వచ్చినప్పటికీ కూడా మొదట రక్తం గూడు కట్టిన అది కూడా తగ్గిపోయింది. సో ఫార్ ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ ఎనీ కేసెస్ ఆఫ్ క్యాటరాక్ట్ ఫాలోయింగ్ ది ఇంజరీస్. యూజువల్ గా ఇటువంటి ఇంజరీస్ ఏమన్నా అయినప్పుడు క్యాటరాక్ట్ ఫార్మేషన్ ఉంటుంది, అది కూడా జరగలేదు. వన్ ఆఫ్ మై వర్కర్స్ హూ ఆల్సో అటెండెడ్ ఏ నియర్ బై ఐ హాస్పిటల్ టోల్డ్ మీ దట్ ఇన్ సిమిలర్ కేసెస్ ట్రీటెడ్ దేర్ క్యాటరాక్ట్ వాజ్ ఏ ఫ్రీక్వెంట్ కాంప్లికేషన్. ఇక్కడ ఈవిడ దగ్గర పనిచేసిన ఒక ఆవిడ వేరే హాస్పిటల్ అటెండ్ అయ్యి చెప్పాట, అక్కడ కూడా ఇలాంటి కేసెస్ వస్తున్నాయి కానీ ఐ ఇంజరీస్ తో, కానీ అక్కడ క్యాటరాక్ట్ అనేది ఫ్రీక్వెంట్ తరచుగా కాంప్లికేషన్స్, దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ లాగా అక్కడ ఎక్కువ కేసెస్ నోట్ అవుతున్నాయని చెప్పారు. ఐ హ్యావ్ సీన్ అండ్ సో హ్యావ్ మై నర్సెస్ ఎనార్మస్ స్వెల్లింగ్స్ డిసపియర్ విత్ ఇన్ ఏ ఫ్యూ అవర్స్ యాజ్ ఇఫ్ దే హ్యాడ్ నెవర్ ఎగ్జిస్టెడ్ అండ్ without leaving a trace
ఆఫ్టర్ ఆర్నికా ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. అంటే అలా వేస్తే ఏమైంది, ఆర్నికా ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా అంత విపరీతమైన స్వెల్లింగ్స్ వచ్చినాయి కూడా కొన్ని గంటల్లోనే ఆ స్వెల్లింగ్ మొత్తం తగ్గిపోయి అసలు ఇక్కడ దాని తాలూకు ఏదైనా ట్రేసెస్ కూడా దొరకకుండా అంత బాగా తగ్గిపోయింది. If that happens where you can see the swelling and feel it on the outer surfaces of the body, is it not feasible that the same happens near an eyeball or inside the eye cavities? Anyway, the fact remains no cataract has developed in these cases, and I have seen the same youngsters and watched the eyes for months. అంటే ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఈవిడ ట్రీట్ చేసిన కేసెస్ లో క్యాటరాక్ట్ అనేది డెవలప్ అవ్వలేదు. వీడి దగ్గర అటెండ్ అయిన చిన్న పిల్లలు ఉంటారు కదా, ఎఫెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు, వాళ్ళని వాచ్ చేస్తూ ఉండేది, గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆవిడకి అది ఏమంటారు కానీ అవి రాలేదు. ఏమంటారు, అదే క్యాటరాక్ట్స్ అవి రాలేదు. సో క్లాస్ ఇక్కడికి ఆపుతాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు